అనదర్ స్టూడెంట్ అంటే నా స్టూడెంట్ గా నారాయణ గ్రూప్ లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత ఎన్ఐటి వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లో బీటెక్ కంప్లీట్ చేసి అతను ఆ బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత ద స్టూడెంట్ ఈజ్ యాక్చువల్ రవీంద్ర. రియల్లీ ఎంత యాక్టివ్ స్టూడెంట్ అంటే నేను టీచ్ చేసేటప్పుడు ఫిజిక్స్ లో విపరీతమైన యాక్టివ్, ఫ్రెండ్స్ తో డిస్కషన్ చేసేవాడు. అసలు వాళ్ళ సిస్టర్ కూడా నా స్టూడెంటే, అక్క కూడా నా స్టూడెంటే. వాళ్ళ అక్క రేపు వస్తుంది ఇంటరాక్టివ్ సెషన్ కి. సో ఈ రోజున రవీంద్రని నేను ఇన్వైట్ చేశాను. మరి స్టూడెంట్ కాబట్టి ఇప్పుడు రవీంద్ర అని పిలుస్తున్నాను, కానీ మంచి పొజిషన్కి వచ్చాడు. నిజంగా మా స్టూడెంట్స్ ఇంత మంచి పొజిషన్కి వచ్చినందుకు ఒక లెక్చరర్ గా, ఒక టీమ్ గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను రియల్లీ. సో ఆ స్టూడెంట్ రవీంద్ర ఎన్ఐటిలో వరంగల్ కంప్లీట్ చేసిన తర్వాత 2 years డెలాయిట్ కంపెనీలో వర్క్ చేశాడు. ఈ 2 years డెలాయిట్ లో చేసిన తర్వాత అగైన్ కెరీర్ ఇంకా డెవలప్ చేసుకోవాలి అని చెప్పి క్యాట్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేశాడు. కామన్ అడ్మిషన్ టెస్ట్, దట్ ఈస్ ఫర్ ఎంబీఎస్. ఐఐఎం లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్ లో ఎంబీఏ కోసం క్యాట్ ఎగ్జామినేషన్ రాసి ఐఐఎం కోజికోడ్ లో తను ఎంబీఏ కంప్లీట్ చేశాడు. సో అది కంప్లీట్ చేసిన తర్వాత అతను ఇక గూగుల్, టోటల్ వరల్డ్ లో ద #1 కంపెనీ గూగుల్లో ఈ రోజున హైదరాబాద్ గూగుల్లో తను ఒక ఆఫ్టర్ 4 rounds ఆఫ్ ఇంటర్వ్యూస్, మల్టిపుల్ టార్గెట్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసిన తర్వాత ఈ రోజున అతను గూగుల్లో వర్క్ చేస్తా ఉన్నాడు హైదరాబాద్ లో. సో ఈజ్ వెరీ సెక్యూర్, కంప్లీట్ ఎక్సలెంట్ పొజిషన్ లో గూగుల్, మరి అంతటి మల్టీనేషనల్ కంపెనీ అందరికి తెలుసు, దాంట్లో ఈ రోజున వర్క్ చేస్తా ఉన్నాడు. మరి ఇతని గురించి నేను చెప్పాను మన స్టూడెంట్స్ అందరికి కూడా. ఈ రోజు అతన్ని లైవ్ గా తీసుకొచ్చాను. నౌ హీస్ ఇన్ హైదరాబాద్. పేరెంట్స్ తో అతను చక్కగా గ్రాడ్యుయేషన్ డే రోజు వాళ్ళతో కలిసి ఆ హ్యాపీనెస్ ని పంచుకున్నాడు. దట్ ఈస్ ద రెస్పెక్ట్ గివెన్ టు ద పేరెంట్స్. సో రియల్లీ మరి ఈ టైంలో వాళ్ళిద్దరికి కూడా నేను విషెస్ చెప్తున్నానండి. చక్కగా కూతురు స్థిరపడింది, మంచిగా హైదరాబాద్ లో పెద్ద మల్టీనేషనల్ కంపెనీ జాబ్ చేస్తాం. కొడుకు వరల్డ్ #1 కంపెనీలో జాబ్ చేస్తా ఉన్నాడు. సో హీస్ నన్ అదర్ దాన్ మై స్టూడెంట్ మిస్టర్ రవీంద్ర. వామ్ వెల్కమ్ టు యూ రవీంద్ర. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రవీంద్ర, మీ ఫాదర్ మదర్ కి నేను థ్యాంక్స్ చెప్పాలి. Yeah, obviously, sir. Yeah. I think 2 most important people in my life. I can't even imagine where I would be right now. Asli ee roju nenu ela unnanu ante it's always been their effort, walla belief kuda mostly. So yeah, I think I am eternally grateful for the wonderful parents they have always been, and they continue to be so even today. So మీరు నా గురించి చాలా గొప్పలు చెప్పారు, బట్ I think I am just వాళ్ళ ముందు I keep doing many mistakes, but they just keep continuing to live with me all these things. So yeah, I think I probably start by saying that they are the reason why I am here today. So yeah. Very good. Just first of all, you give message to my students and parents, Amma, and then we have. Sure, sir. Okay. Yeah. So first of all, very happy Independence Day to everybody. So 74th Independence Day. I mean, నేను కొంచెం ఐఎమ్ లిటిల్ ఎమోషనల్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా as a place. అంటే గ్రాడ్యుయేషన్ అయ్యాక ఆఫ్టర్ సో మెనీ మల్టిపుల్ ఆపర్చునిటీస్ దట్ ఐ హ్యాడ్, బయటికి వెళ్ళిపోవడం చాలా ఈజీ, బట్ ఐ నెవర్ వెంట్ అవుట్. ఎందుకంటే నేషనలిజం అనేది పేరుతో చెప్పుకొని ఇండియా అని చెప్పేసి ఇండిపెండెన్స్ డే విష్ చేసుకోవడం కాదు. ఇట్స్ దట్ you make an effort to better the country that you live in. So on this beautiful day, it's great for all of us to gather around here, physically kaadu, at least virtually. So I wish a very happy Independence Day to all the students and the parents who are guiding their young ones. So yeah, నేను యాక్చువల్లీ 2 things మాట్లాడదాం అని అనుకున్నాను. సో ఫస్ట్ ఐ విల్ ప్రాబబ్లీ స్టార్ట్ బై సేయింగ్ సక్సెస్ వెనకాల చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి, అండ్ సక్సెస్ తో పాటు కూడా ఫెయిల్యూర్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు మీరు చాలా ఇన్స్టెన్సెస్ చూసే ఆర్ వినే ఉండుంటారు. నేను చాలా మందికి సినిమాలు అంటే ఇష్టం.
మీరు హిందీ డాన్ సినిమా చూసుంటే అందులో విలన్ బొమ్మని రాని. సో హీస్ 43 years వరకు ఐ థింక్ హీ లివ్డ్ ఇన్ హిస్ పేరెంట్స్ హౌస్. ఇన్కమ్ లేదు, ఏమీ లేదు, బట్ హీ సా సక్సెస్ అట్ ది ఏజ్ ఆఫ్ 43 అండ్ నౌ హీఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇన్ బాలీవుడ్. సో అలా చూసుకుంటే నెవర్ కీప్ యువర్ సెల్ఫ్ డౌన్. ఏదైనా ఒక ఎగ్జామ్ అయింది, సరిగా రాలేదు అని అనుకొని ఎప్పుడు డిమోటివేట్ అవ్వకండి. Because there are multiple ways that you want to keep working towards getting that success. So adi chala important. And the other thing obviously is meeku more related undedi, which is the stage of life where you are right now. Nenu aa stage daat vachanu. So I have a couple of things to say aa oka vishayamlo. So సార్ అన్నారు, సో నాకు బేసికలీ చదువు మీద ఇంట్రెస్ట్ నా టీచర్స్ ద్వారా కలిగింది. ఐ రిమెంబర్ 5th 6th వరకు కూడా మా డాడీ మా మమ్మీ చాలా రోజులు అనుకున్నారు అన్నమాట, ఏదైనా పనికొస్తాడా, ఏం చేస్తాడా అని చెప్పి. బట్ ఐ థింక్ ఐ ఫౌండ్ ఎ వండర్ఫుల్ టీచర్ నాకు ఆ టైంలో. సో విత్ హిస్ గైడెన్స్ ఐ స్టార్టెడ్ రియల్లీ ఎంజాయింగ్ ది ఆ రీడింగ్ కానీ ఆ రోజు చేసే ఆ పనులు కానీ. అండ్ సో టీచర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ అ స్టూడెంట్స్ లైఫ్. సో ఒక స్టూడెంట్ ఫెయిల్ అయ్యాడు అంటే ఇట్స్ ప్రాబబ్లీ మోర్ ఫాల్ట్ ఆఫ్ ఎ టీచర్ అని నేను ఫీల్ అవుతాను అట్లీస్ట్. Because I've been wonderfully blessed with so many teachers. PCR sir gani, there are other people as well. So నేను ఏమంటాను అంటే push your teachers as much as the teachers are pushing you. Okay, మీరు ఎప్పుడు అడగండి, keep asking them, keep interacting with them. మీరు భయపడద్దు. ఓకే, నెవర్ బీ అఫ్రేడ్ ఆఫ్ యువర్ టీచర్. థింక్ ఆఫ్ హిమ్ యాజ్ అ మెంటర్. ఎందుకంటే నాకు చాలా గుర్తు పీసీఆర్ సార్ అంటే, సో మీరు పూర్ణ సార్ అంటారు, బట్ వీ నో హిమ్ యాజ్ పీసీఆర్ సార్. సో పీపుల్ లిటరలీ దే యూస్ టు, అంటే ఇప్పుడు కరోనాలో ఎలా సోషల్ డిస్టెన్సింగ్ అంటున్నారో, సార్ చుట్టూ సోషల్ డిస్టెన్సింగ్ కాలేజ్ లో ఉండేది. సో ఎవరు దే యూస్ టు బి అఫ్రైడ్ వెన్ దే సా పీసీఆర్ సార్. బట్ నేను ఎప్పుడు అలా అనలేదు. ఐ ఆల్వేస్ రెస్పెక్టెడ్ హిమ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సబ్జెక్ట్, ఐ నో దట్ హీ ఈస్ ద బెస్ట్ పర్సన్ దట్ ఈస్ దేర్ టు హెల్ప్ మీ అవుట్. సో ఫిజిక్స్ వాజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. సో నేను ఎప్పుడైనా ఫిజిక్స్ గురించి ఏదైనా చెయ్యాలి అని అంటే, ఐ నెవర్ హెసిటేట్ టు గో అండ్ స్పీక్ టు హిమ్. సో ఆ విషయం మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో ట్రీట్ యువర్ టీచర్స్ యాజ్ సంబడి హూ కెన్ హెల్ప్ యూ త్రూ ఇట్ అండ్ ఆల్వేస్ కీప్ ఛాలెంజింగ్ దెమ్. ఇప్పుడు ఏదైనా మీకు ఒకటి తెలిసింది, ఆర్ యువర్ టీచర్ ఈస్ సేయింగ్ దట్ ఇట్స్ నాట్ సో, అది కరెక్ట్ కాదని చెప్పారు, బట్ మీకు తెలుసు అది రైట్ అని చెప్పి, సో టేక్ దెమ్. ఏదైనా మెటీరియల్ ఏదైనా రిఫరెన్స్ చేసి మీరు దానికి వచ్చారు అంటే, టేక్ హిమ్ టు దెమ్. సో వాళ్ళతో హ్యావ్ దట్ ఇంటరాక్షన్. సో బీ రెడీ టు టాక్ టు దెమ్. భయపడద్దు. అండ్ ఆల్సో ఛాలెంజ్ యువర్ టీచర్స్ యాజ్ వెల్. సో మీరు ఆ పనులు చేస్తే ఐ థింక్ దే విల్ గైడ్ యూ. So those are the couple of things that I wanted to say. And lastly, when it comes to inter kada, so I think Nikita said it wonderfully. So basics are much more important. So మీరు ఎప్పుడు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని చూడకండి, థింక్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ బిహైండ్. సో ఎక్కువ టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయండి. సో మాకు బ్యాక్ ఇన్ నేను 2008 is when I completed my inter. సో అప్పుడు మాకు ఇంత ఎక్స్పోజర్ లేదు, అంటే ఇంటర్నెట్ లేదు, మాకు మెటీరియల్స్ లేవు అంతగా. యూ హ్యావ్ సో మెనీ థింగ్స్ విత్ యూ. సో అప్పుడు కూడా మాకు టెక్స్ట్ బుక్స్ ఫర్ అవర్ రెఫరెన్స్. సో మేము స్టేట్ సిలబస్ చదువుతున్నా సరే, పీసీఆర్ సార్ అండ్ ఎవ్రీబడి ఎల్స్ pushed us to read NCERT textbooks or something. అంటే నేను ఎంసెట్ నుంచి వచ్చాను, సో ఐఐటి యూ గైస్ ఆర్ ఆల్రెడీ అవేర్. బట్ వాట్ ఐ డిడ్ వాస్ రిలై మోర్ ఆన్ మై టెక్స్ట్ బుక్ రీడింగ్. మెటీరియల్స్ గురించి కాకుండా know the basics, బాగా స్ట్రాంగ్ అవ్వండి. ట్రై టు సాల్వ్ ఫర్ ద ఫార్ములా బట్టి పట్టకండి, ఫార్ములా ఎలా వచ్చిందో తెలుసుకోండి. వన్స్ యూ డూ దట్, యూ కెన్ జస్ట్ గో త్రూ. ఐ విల్ జస్ట్ ప్రాబ్లీ సే వన్ లాస్ట్ థింగ్. సో నేను ఐఐటి క్రాక్ చేయలేకపోయానని నేను అనుకునేవాడిని, కొంచెం ఫీల్ అయ్యాను నేను. ప్రాబబ్లీ బికాస్ నాకు కెమిస్ట్రీ వచ్చేది కాదు సరిగా. సో ఐ థింక్ ఐ ఫెయిల్ మిజరబుల్లీ ఇన్ కెమిస్ట్రీ, బట్ బోత్ మై మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ వర్ రియలీ గుడ్. నేను ఐఐటి ఎగ్జామ్ ఇచ్చినప్పుడు, మాకు ఒకటే ఎగ్జామ్ ఉండేది అప్పుడు. సో నేను ఐఐటి పేపర్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఐ వివిడ్లీ రిమెంబర్, యాక్చువల్లీ ఒక క్వశ్చన్ కి నాకు ఫార్ములా గుర్తులేదు, బట్ ఇట్ జస్ట్ సాట్ డౌన్ దేర్. ఐ రిమెంబర్ ద బేసిక్స్. అక్కడ నేను ఫార్ములా డిరైవ్ చేసుకోగలిగాను, ఎందుకంటే బికాస్ ఐ హ్యాడ్ గాన్ త్రూ దట్ ప్రాసెస్. సో నేను సాల్వ్ చేసుకున్నాను. సో ఐ వాస్ ఇంక్రెడిబుల్లీ హ్యాపీ, ఈవెన్ దో సీట్ రాకపోయినా సరే, దట్ ఐ కుడ్ డూ సమ్ ఆఫ్ ద స్టఫ్ విచ్ ఐ రిమెంబర్డ్ ఫ్రమ్ మై రీడింగ్. అది నాకు చాలా హెల్ప్ అయింది. సో కాన్సన్ట్రేట్ ఆన్ దోస్ బేసిక్స్, టాక్ టు యువర్ టీచర్స్, పుష్ దెమ్, ఛాలెంజ్ దెమ్. ఏమైనా కావాలి అని అంటే అడగండి వాళ్ళని. అండ్ యా, అగైన్ ఆల్ ది బెస్ట్. సో ఇవి మాత్రం నేను చెప్దాం అనుకుంటా, బట్ ఐ ప్రిఫర్ సంబడి ఆస్కింగ్ మీ థింగ్స్. ఆఫ్ కోర్స్ టైం కూడా తక్కువ ఉన్నట్టుంది, బట్ స్టిల్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఐఎమ్ హ్యాపీ టు ఆన్సర్. హాయ్ సురేంద్ర. హాయ్.
Hi, sir. First of Hello. all, good evening to our Okay, good principal sir evening. and principal sir and dean sir. Reddy, how are you? Fine, sir. Okay, so How now are you, sir? how you are preparing for IIT G9? సో నువ్వు ఇప్పుడు మాట్లాడబోతున్నది రవీంద్ర, నా స్టూడెంట్, చెప్పాను కదా. సో నౌ హీస్ వర్కింగ్ ఇన్ గుడ్. చెప్పారు సార్. సో ఓకే. ఒకసారి ది క్వశ్చన్ ఒకసారి మన రవీంద్రతో ఇంటరాక్ట్. ఇంతకుముందు ఇప్పుడు మాకు ప్రిన్సిపల్ సార్, మాకు డీన్ సార్ మమ్మల్ని గైడ్ చేస్తున్నప్పుడు కూడా చాలా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ చేస్తూ అప్పుడు మీలాగే క్యాంపస్ లో మమ్మల్ని బాగా మోటివేట్ చేస్తుంటారు. టుడే మై క్వశ్చన్ ఈజ్, మనం ఎంఎన్సీ కంపెనీస్ లో జాయిన్ అవుతాం కదా, మనకి ప్యాకేజ్ వస్తుంది కదా ఇయర్ అయిపోయేసరికి. మనకి బెస్ట్ ఎంఎన్సీ కాలేజ్ లో జాబ్ రావాలంటే మనం ఏ స్పెషలైజేషన్ తీసుకుంటే బాగుంటుంది? సిఎస్సి కిందకి వస్తే ఏ స్పెషలైజేషన్ తీసుకుంటే బాగుంటుందని. ఓకే. సో దీనికి ఐ థింక్ దిస్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో నేను కాలేజ్ లో ఉన్నప్పుడు ర్యాంక్ వచ్చిన తర్వాత అందరిలాగే ఓకే బెస్ట్ బ్రాంచ్ ఏంటి, ఈసీ. ఓకే, నేను వెళ్ళి ఎన్ఐటి వరంగల్ ఈసీలో జాయిన్ అయిపోయా. నేను చెప్పా కదా ఇందాక, సక్సెస్ అంటే చాలా ఫెయిల్యూర్ ఉంటాయి. సో నా 4 years ఆఫ్ ఇంజనీరింగ్ ఇస్ అన్ అటర్ ఫెయిల్యూర్. నేనైతే ఖచ్చితంగా చెప్తాను, నేనేం చేయలేదు. ఎందుకంటే నాకు సబ్జెక్ట్ నచ్చలేదు. బట్ నేను ఎవరి మాట వినకుండా ఐ జస్ట్ డిసైడెడ్ ఓకే ఈసీ వెళ్ళాలి, అయిపోయింది, బెస్ట్ ర్యాంక్ వచ్చింది, వెళ్ళిపోవాలి అంతే, అలా అనుకుని నేను వెళ్ళిపోయా. బట్ టర్న్స్ అవుట్ నేను ఫిజిక్స్ సాల్వ్ చేస్తున్న ప్రాబ్లమ్స్, ద వన్ చాప్టర్ దట్ ఐ రియలీ హేటెడ్ వాజ్ లాస్ట్ లో ఐ థింక్ డయోడ్స్ అవి ఉంటాయి, నాకు పెద్దగా నచ్చేవి కాదు. సో టర్న్స్ అవుట్ ఈసీ అంటే అవే అనమాట. సో యూ నీడ్ టు యూ వర్క్ త్రూ ఆల్ దోస్ ట్రాన్సిస్టర్స్ అండ్ ఆల్ దట్. సో ఎప్పుడు కూడా ఎవరైనా చెప్పాలి, ఏదైనా చెయ్యాలి అన్నది అనుకోకూడదు. సో మీరు ఏదైనా చేస్తున్నప్పుడు మీకు నచ్చింది అనుకోండి, సో ఓకే ఈ సబ్జెక్ట్ నాకు నచ్చుతుంది, నేను ఇది చేయగలుగుతాను, దిస్ ఈస్ వేర్ మై ప్యాషన్ ఇస్ అని అనుకొని మీరు ఆ సబ్జెక్ట్ చూస్ చేసుకుంటే, పిక్ యువర్ బ్రాంచ్. ఏదైనా బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు దాని గురించి కొంచెం రీసెర్చ్ చేయండి, ఎవరితోనైనా మాట్లాడండి ఆ బ్రాంచ్ లో ఏముంటది అసలు అని చెప్పేసి. బట్ దట్ బీయింగ్ సెడ్, దెర్ ఆర్ 2 things యాక్చువల్లీ. సో ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించుకోవాలి. సో లక్కీ ఆర్ అన్లక్కీ, ఇండియాలో కోర్ ఇంజనీరింగ్ కి అంత మంచి ఆపర్చునిటీస్ తక్కువ. సో అండ్ వీ ఆల్ నో ఇండియా ఈస్ ది ఐటీ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. సో లేదు, ఐఎమ్ ఫైన్ విత్ వాట్ ఎవర్ దట్ ఐ వాంటెడ్ టు డూ, బట్ నాకు గ్యారంటీడ్ సక్సెస్ కావాలి, ఐ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ ఇనఫ్, ఐ హ్యావ్ టు ఎర్న్ మనీ అని నువ్వు అనుకుంటే, ఎవరైనా అనుకుంటే, బ్లైండ్లీ గో ఫర్ కంప్యూటర్ సైన్స్. ఎందుకనంటే అంటే ఇది ప్రాక్టికల్ సొల్యూషన్ కాదు, బట్ ప్రాబబ్లీ ఇఫ్ యూ వాంట్ టు రియలీ ఎన్ష్యూర్ దట్ ఓకే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వర్క్ నేను మనీ ఎర్న్ చేయాలి అని అనుకుంటే మాత్రం గో ఫర్ ఇట్, బికాస్ దెర్ ఆర్ యాంపుల్ ఆపర్చునిటీస్ కంప్యూటర్ సైన్స్ కి. దట్స్ ప్రాబబ్లీ. బట్ అగైన్ మీరు చెయ్యాలి, మనస్ఫూర్తిగా నాకు నచ్చిందే చేయాలి అని అనుకుంటే డూ యువర్ రీసెర్చ్. మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఆల్సో ఫిజిక్స్ అండ్ ఫేవరెట్ టీచర్ ఆల్సో డీన్ సార్. గ్లాడ్ టు మీట్ యు సార్. షూర్, ఆల్ ది బెస్ట్ సురేంద్ర. సురేంద్ర, సో నీకు చాయిసెస్ ఎక్కువ ఉంటాయి, సో థింక్ ఇట్ త్రూ, బాగా ఆలోచించుకో. నీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను రీచ్ అవ్వాలి అంటే సార్కి చెప్పు, ఐ కెన్ టాక్ టు యూ యాజ్ వెల్. బట్ ఆల్ ది బెస్ట్. Sir, I am Jesse Sagar, sir, from Sikari, Narayana. Hi, Jesse. Yes, sir. I am good at maths and chemistry, sir. Okay. What effect should I keep towards physics to develop my subject, sir? ఓకే, క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇది చాలా మందికి. అట్లీస్ట్ నేను చదువుకున్నప్పుడు కూడా ఇంతే, మ్యాథ్స్ ఫిజిక్స్ అందరూ, మ్యాథ్స్ కెమిస్ట్రీ బాగా చేసేవారు, ఫిజిక్స్ కొంచెం బాగా చేసేవారు కాదు. చాలా మందికి అట్లీస్ట్ ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలీదు, దేర్ ఇస్ అన్ ఇన్హరెంట్ ఫియర్. జనాలకి కొంచెం ఫిజిక్స్ అంటే భయం ఉండేది, ఇప్పటికీ ఉందో లేదో నాకు తెలీదు, బట్ ఫిజిక్స్ అంటే భయపడతారు. ఓకే, అగైన్ నాకు ఐఐటి జేఈ అంత తెలీదు, సో నేను ఎంసెట్ రెఫరెన్స్ ఇస్తాను. సో 40 marks ఉండేది మాకు. సో ఫిజిక్స్ లో ఎనీథింగ్ అబౌట్ 20 ఈస్ కన్సిడర్డ్ అబ్సల్యూట్లీ గుడ్ అనమాట. బట్ మ్యాథ్స్ లో 65 రావాలి, కెమిస్ట్రీలో అబౌవ్ 30 రావాలి, ఇదో స్టాండర్డ్ రూల్ ఉండేది. కానీ నేను ఇందాక చెప్పినట్టు ఫిజిక్స్ వాజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. నా స్ట్రాంగ్ పాయింట్ ఫిజిక్స్. నేను మ్యాథ్స్ అంత సరిగ్గా చేసేవాడిని కాదు, అంటే డీసెంట్ ఇనఫ్ చేసేవాడిని, బట్ ఐ ఆల్వేస్ బ్యాంక్డ్ ఆన్ మై ఫిజిక్స్ టు గెట్ థింగ్స్ డన్. నేను చేసింది ఏంటి అంటే, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ కి ఉన్న డిసడ్వాంటేజ్ ఫిజిక్స్ కి లేదు. సో ఫిజిక్స్ ఇస్ సంథింగ్ దట్ యు సీ ఎవ్రీ డే. సో ఇప్పుడు కెమిస్ట్రీ అంటే సమ్ రియాక్షన్స్ టైప్, రైట్? సో అవన్నీ మనం అబ్జర్వ్ చేయలేము, బట్ ఫిజిక్స్ ఇస్ సంథింగ్ దట్ యూ కెన్ ఫీల్ ఇన్ ద రియల్ వరల్డ్, ఎనర్జీ కానీ ఎవ్రీథింగ్. సో ఈ థింగ్స్ మీకు ఇంట్రెస్టెడ్ గా అనిపిస్తే స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ దోస్ ఇంట్రెస్ట్ ఫస్ట్. ఆ ఇంట్రెస్ట్ నుంచి మీరు తీసుకొని వెళ్ళండి, అండ్ 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 గో త్రూ ది సబ్జెక్ట్. అంటే రీసెర్చ్ అన్నారు చూడండి ఇందాక. సో సార్ నిఖిత ఇందాక చెప్పింది చూడండి, బేసిక్స్ అని చెప్పి.
సో టెక్స్ట్ బుక్ తీయండి, చదవండి. సో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయకండి ముందు. సో నెవర్ స్టార్ట్ ఆన్సరింగ్ యువర్ ప్రాబ్లమ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిజిక్స్. Try to understand your basics of or concepts of the problem. That will help you in solving as many problems as you can. And in the madam అన్నారు చూడండి, 10,000 ways to get to a success అని చెప్పి. Actually, Outliers అనే book, that is my that is the best book that I've read. So it speaks about practice. So 10,000 times మీరు ఏ పనైనా చేస్తే గుడ్డిగా, బ్లైండ్ గా యూ కెన్ స్టార్ట్ డూయింగ్ ఇట్. సో పుట్ యువర్ పెన్ ఆన్ పేపర్, స్టార్ట్ వర్కింగ్ త్రూ దీస్ థింగ్స్. యూ రిమెంబర్ ఫాండ్లీ విరాట్ కోహ్లీ గానీ, సచిన్ గానీ. వై ఎందుకంటే వాళ్ళు కొట్టే 4s 6s మనకు కనిపిస్తాయి, బట్ బిహైండ్ దట్ దేర్ ఆర్ సో మచ్ ఆఫ్ ప్రాక్టీస్ దట్ గోస్ బిహైండ్. సో ఆ ప్రాక్టీస్ మీరు చెయ్యండి. సో డూ దాట్, గో త్రూ దట్ సబ్జెక్ట్. భయపడకండి ముందు. సో ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఫియర్, గెట్ ఓవర్ ఇట్. ఆ 3 థింగ్స్ చేస్తే చాలు. Okay, sir. Much satisfied with your answers, sir. Thanks, Jesse. Best of luck. ఇప్పుడు మన జస్టిస్ సాగర్ అడిగిన క్వశ్చన్ లో మన రవీంద్ర ఇచ్చిన క్లారిఫికేషన్ ఆర్ నిఖిత ఇచ్చిన క్లారిఫికేషన్ కి మన డైరెక్టర్ మేడం ఇందాక షెన్నీ మేడం చెప్తూ చాలా మంచి పాయింట్ చెప్పారు. అందరిది అదే పాయింట్. మేడం కూడా ఇన్సిస్ట్ చేశారు, ఎవ్రీ స్టూడెంట్ షుడ్ గో త్రూ కాన్సెప్ట్ డెఫినేషన్ ఫార్ములా. Concept definition formulae already Narayana group were prepared a book, special book. This is very, very, very unique book. This is useful for all students. ఎవరైనా కాబట్టి ఆ CDF మీద ఎప్పుడైతే మనం కాన్సన్ట్రేషన్ చేస్తామో ఖచ్చితంగా అది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. ఈవెన్ దోస్ ద స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్ ఇన్ ఇంజనీరింగ్ లెవెల్, గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్న వాళ్ళకి కూడా ఆ బేసిక్స్ అవసరం అవుతాయి. అంత మంచి బుక్ అండి. సో అలా ఆ బుక్ ని తయారు చేయడానికి మెయిన్ సోర్స్ రీజన్ నారాయణ సార్. నారాయణ సారు బాటమ్ లెవెల్లో ఉన్న పిల్లలు ఎందుకు వాళ్ళు డౌన్ లో ఉన్నారు అని అబ్జర్వ్ చేసి, ఫండమెంటల్స్ బేసిక్స్ వీక్ గా ఉన్నారు కాబట్టి ఇలా ఉన్నారని ఆయన లెక్చరర్స్ ని పిలిపించి ఆయనే కూర్చొని చక్కగా ఒక మెటీరియల్ తయారు చేయించారు. బేసిక్స్ వాట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఎనీ స్టూడెంట్. అలా తయారు చేసినటువంటి ఆ బుక్కే CDF బుక్ అండి. నారాయణ సార్ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ అది, తన మనసులో నుంచి వచ్చినటువంటిది. ఆ బుక్ తో తరవ కావాలి, అందరూ కూడా ఆ బుక్ తో తరవ కావాలి, అప్పుడే స్టూడెంట్ సక్సెస్ అవుతాడు అనేది సార్ యొక్క ప్రతి మాట. మాకు మీటింగ్స్ లో ఎప్పుడు కూడా సార్ చెప్పేది, CDF మీద స్టూడెంట్స్ అందరినీ కూడా బాగా తరవ చేయండి. ఇప్పుడు శరణి మేడం కూడా అదే అన్నారు, మన స్టూడెంట్స్ చదివి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా అదే అంటున్నారు. కాబట్టి చదువుతున్న వాళ్ళు దీన్ని ఖచ్చితంగా ఒక ఇంపార్టెన్స్ గా తీసుకొని మీరందరూ కాన్సన్ట్రేట్ చేస్తారని నేను భావిస్తున్నాను. గుడ్ ఈవినింగ్ అభిరాజ్, హౌ ఆర్ యూ? Fine, sir. Fine, sir. Right. A very happy Independence to all of you present here. Same to you. Right. So you ask your question to Ravindra Amma. Hello, sir. Yeah, hi Abhiraj. Hi. Myself, yeah, sir. Sir, my question is that what do we need to do today so that we can pull our future towards us and beat the competition in the future? Okay. What are some special things with least efforts which can make a great difference in our life? Yeah, okay. So I have a couple of views on that, right? So I think future is always something that is volatile. So we can't predict what future looks like for us. So let us not aim to pulling future to today and try to beat it today. Let us equip ourselves with the things that are needed so that we are better tomorrow than what we were today. So what we can probably do is learn small things. Like each day, if you try to learn something, I mean, I think this is something that's always been told by a lot of people, but it's very difficult to do it. So it need not be anything that's related to your subject. Yes. So what I realized was, so when I graduated from my engineering, I probably was worse off than what I was when I completed my +1 or +2. But I stopped looking at it in that way. And when I prepared for my MBA, I realized that I should probably start enjoying myself a little more and start putting more effort every day so that I can better myself. So the things that I've taken out of my MBA were always try to learn these small things. So like let's say at this particular stage, at where you are right now, you can
probably think about what I probably do once I get into engineering, right? Uh, okay, let's say if you decide to go do a computer science degree, think of what are the things that are needed. Like if you think of a basic program is a structured set of steps to solve a particular problem. So you start thinking in that direction. Take a problem, try to break it down into small steps, and think of it in a mathematical equation which we can put all these steps and try to solve for that problem. So all these small set of skills would probably come to your aid and make yourself a little better than what you were yesterday. So think of those baby steps instead of doing that one giant leap where you want to go to the end of the future and try to beat it. Okay, thank you, sir. Sir, can you share some experiences in your life at Google? Yeah, sure, sir. Okay. I think this is probably something that everybody would like. Yeah. Google is a wonderful place to be at. Really wonderful. The way they treat their employees, it's just beautiful. The pictures that you have seen in my video, right, are all those places that I've been to. But none of that is out of my own money. These are all places that I have gone with my company's help. So we have multiple locations, multiple offices in other parts of the world. So the one great thing which I always emphasize when it is Google is the interaction that you can make with around the world, like all parts of the world. You can travel, you can interact. That's probably the best thing that I could see. And obviously, I don't know if you people know it already. Google has an in-store cafeteria, or you can call it a restaurant, which serves food 24 hours, 7 days a week. You can just munch on it every time or whenever you feel like, and it's 5-star level experience. So those are some of the perks that you have once you enter Google. We have listened a lot of many new things, sir, by you. Thank you, sir. Yeah, sure. All the best. Hi, my name is Vignesh. I am in Srikari Bhavan, junior first year. My doubt is how to manage time while during preparation and while writing examination. Okay. Good This is question. a good one. Yeah. సో ఐ బ్రేక్ ఇట్ ఇన్ టూ పార్ట్స్. రెండు విధాలుగా నేను దీన్ని ఆన్సర్ చేస్తాను. ఒకటి రెగ్యులర్ టైమ్ అండ్ ది అదర్ వన్ ఈస్ వైల్ ఆన్సరింగ్ యువర్ పేపర్. సో రెండు విధాలు. సో ది ఫస్ట్ వన్, హౌ టు మేనేజ్ యువర్ టైమ్ ఇన్ జనరల్. ఒక డేని తీసుకుంటే ఆ డేని ఎలా మేనేజ్ చేసుకోవాలి నేను చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, చాలా మంది వెన్ ఇట్ కమ్స్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అంటే ఎక్కువ గంటలు కష్టపడాలి, ఎక్కువ టైం నేను స్పెండ్ చేయాలి అని అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ది ఫస్ట్ స్టెప్. ది ఫస్ట్ స్టెప్ ఈస్ ఎన్ష్యూర్ దట్ యూ గెట్ ఇనఫ్ స్లీప్. ఓకే, ఖచ్చితంగా స్లీప్ కావాలి. సో బాడీ హెల్త్ కి బాగా బ్రెయిన్ పనిచేయాలి అని అంటే బాడీ రెస్ట్ స్టేట్ లో ఉండాలి. అది బేసిక్ అనాటమీ ఆఫ్ బాడీ. సో మీరు మినిమం టు మినిమం, మీ ఏజ్ కొంచెం చిన్నది కాబట్టి మినిమం టు మినిమం 6 hours ఆఫ్ స్లీప్ కావాలి. సో మీరు ఆ స్కెడ్యూల్ పెట్టుకోండి. అండ్ మీ టైంలో, బికాస్ యూ హ్యావ్ ఏ గోల్ టు చేస్, ఒక గోల్ ని మీరు ఎంచుకుంటున్నారు కాబట్టి స్ట్రక్చర్ వేసుకొని స్కెడ్యూల్ రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ట్రై టు స్టిక్ టు ఇట్. ఇప్పుడు మాకు అంటే అలా అవ్వదు. మాకు బోల్డ్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు, ఏమైనా మీటింగ్స్ ఉండొచ్చు. సో మా స్కెడ్యూల్ మేము స్టిక్ అవ్వలేము. బట్ మీకు యూ హ్యావ్ ఎ సెట్ ఆఫ్ థింగ్స్ టు డూ. సో స్కెడ్యూల్ వేసుకోండి. ఓకే, రాత్రి 10:30 నుంచి ఓకే నేను 4:30 or 5:30 వరకు పడుకుంటాను. అది మీరు ఫిక్స్ చేసుకొని వర్క్ అరౌండ్ ది అదర్ టైం, ఆ మిగతా టైం అయితే ఉందో దాన్ని మీరు మేనేజ్ చేసుకోండి. సో బ్రేక్ ఇట్ డౌన్. ఆబ్వియస్లీ మీ కాలేజ్ ఉంటుంది, స్టడీ అవర్స్ ఉంటాయి, అవన్నీ బ్రేక్ చేసుకున్న తర్వాత వర్క్ త్రూ ఇట్. ఓకే, ఎవ్రీ డే ఓకే నేను ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటాను, బట్ ఐ విల్ ఆల్సో స్పెండ్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు గో త్రూ ద కాన్సెప్ట్స్. కొత్తవి అవ్వచ్చు, పాతవి అవ్వచ్చు, మేబీ రివిజన్ అవ్వచ్చు, కొత్తవి నేర్చుకోవడం అవ్వచ్చు. సో డూ దట్. అండ్ లాస్ట్లీ, try to identify a group. అంటే గ్రూప్ స్టడీ ప్రాబబ్లీ ఈజ్ ఎ బ్యాడ్ థింగ్, బట్ ఎవరైనా మీకు గ్రూప్ ఉంది అని అనుకుంటే ఐడెంటిఫై దెమ్ అండ్ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ విత్ దెమ్, ఆర్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ సమ్ ఆఫ్ ద స్టఫ్. నీకు ఏదైనా వచ్చు అని అనుకో, ఎవరికైనా డౌట్ ఉంటే నేను ఇప్పుడు చెప్పను, నాకు వద్దు అని అనకూడదు. ఎందుకంటే మోర్ దెన్ ఎనీథింగ్, రీడింగ్ కన్నా దేనికైనా తప్ప మీరు దాన్ని ప్రాక్టీస్ చేస్తే ఆర్ మీరు దాన్ని ఎవరికైనా చెప్తే అది మోర్ టైం మీ మైండ్ లో రిజిస్టర్ అవుతుంది. దట్ ఈస్ హౌ అవర్ బాడీ ఈస్ కన్స్ట్రక్టెడ్. సో మీరు ఆ థింగ్స్ గుర్తుపెట్టుకోండి. సో కీప్ ప్రాక్టీసింగ్ అరౌండ్ ద టైమ్ దట్ యూ హ్యావ్, అండ్ ఆల్సో ట్రై టు ఫైండ్ ఎ గ్రూప్ విత్ విచ్ యూ కెన్ సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్.
ఓకే, Okay. అలా Okay. చేస్తే దెన్ యూ కెన్ ప్రాబబ్లీ మేనేజ్ యువర్ డే బెటర్. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఈస్ హౌ డు యూ మేనేజ్ యువర్ టైమ్ వెన్ యూర్ ట్రైంగ్ టు సాల్వ్ ఫర్ ఎ పేపర్, రైట్? ఓకే, మేబీ 3 hours 3 hours ఉంటుంది ఎగ్జామ్ టైమ్. యా, ఓకే, 3 hours అనుకో. సో స్టార్ట్ విత్ సంథింగ్ దట్ యు లైక్. ఓకే, నేను కాన్ఫిడెంట్ ఇది నేను చేయడానికి అని అనుకున్నది ఎప్పుడు లాస్ట్ పెట్టుకోవద్దు. ఓకే, నేను చెయ్యొచ్చు, ఓకే 1/2 hour పెట్టుకుంటా, నాకు ఇది బాగా వచ్చు అని అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, సపోజ్ మీరు ఫస్ట్ లో బాల్ గట్టిగా అంటే వెన్ యూ టైమ్ ద బాల్ వెల్, బాల్ బౌండరీస్కి వెళ్తాయి. సో వన్స్ యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్, మీరేంటి అంటే యూ కెన్ స్టార్ట్ ఆన్సరింగ్ థింగ్స్ బెటర్, ఆర్ మీకు ఫ్లో వస్తుంది అనమాట. ఆ ఫ్లో ఎప్పుడు పోగొట్టుకోకూడదు. సో స్టార్ట్ విత్ సంథింగ్ దట్ యువర్ కాన్ఫిడెంట్ అప్ ఫ్రంట్. దాన్ని మీరు తొందరగా సాల్వ్ చేసుకోండి. మ్యాథ్స్ చేయాలి, కెమిస్ట్రీ చేయాలి, ఫిజిక్స్ చేయాలని ఏం లేదు. స్టార్ట్ విత్ సంథింగ్ దట్ యువర్ రియలీ కాన్ఫిడెంట్ అండ్ ట్రై టు పుట్ సమ్ టైమ్. ఓకే, ఆ టైం చూసుకోండి, అండ్ దట్స్ హౌ యూ గో త్రూ దట్ ప్రాసెస్. అండ్ ఏదైనా బాగా కాంప్లెక్స్ ఉంది, నేను బాగా స్టక్ అయ్యాను అని అనుకుంటే మేక్ సమ్ స్మాల్ నోట్స్. క్వశ్చన్ పేపర్ ఉంది అనుకోండి, ఎక్కడి వరకు అయితే మీరు వచ్చారో అక్కడ వరకు జస్ట్ అట్లీస్ట్ నోట్ చిన్నగా పెట్టుకోండి. ఎందుకంటే ఓకే ఇది పార్క్ చేసుకుని నేను మళ్ళీ వెనక్కి వస్తాను అనుకున్నప్పుడు యూ డోంట్ హ్యావ్ టు గో త్రూ దట్ ప్రాసెస్ అగైన్. ఆ చిన్న రాసుకొని పెట్టుకుంటే అది చూడంగానే మీకు గుర్తొస్తుంది, ఓకే నేను ఇక్కడ ఆగాను అని చెప్పి. సో దెన్ యూ కెన్ టేక్ ఇట్ అప్ ఫ్రమ్ దేర్. అండ్ మీకు ఏ టైం కంఫర్టబుల్ ఆ టైం పెట్టుకోండి. ఓకే, పెర్ క్వశ్చన్ నాది ఎంత లిమిట్ ఉండొచ్చు అని చెప్పి. సో అండ్ వర్క్ త్రూ దట్. ఆల్వేస్ దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ ఇఫ్ ఏదైనా క్వశ్చన్ ఉంది సాల్వ్ చేయడానికి కష్టంగా ఉంది అండ్ ఇట్స్ మల్టిపుల్ చాయిస్, రైట్? యూ కెన్ స్టిల్ గో బై అన్ ఎలిమినేషన్ ప్రాసెస్. సమ్ టైమ్స్ ఎక్కడైనా స్టక్ అయ్యారు అంటే ఇవన్నీ చిన్న చిన్న హ్యాక్స్, బట్ స్టిల్ యూ కెన్ యూటిలైజ్ దోస్ యాజ్ వెల్. ఏదైనా పెట్టి ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇట్స్ వర్కింగ్ అవుట్ బెస్ట్ ఫర్ యూ, go ahead with that. But అన్ని అలా అవ్వవు, there are a few things there. So yeah, just do those things. These are some of the things that I did back in the day. నాకు తెలియదు ఇప్పుడు ఎలా ఉందో మరి. Thank you so much, sir. It's been a pleasure actually. It feels good to interact with all these people, and everybody best of luck. Do well in your lives.